ఐపీఎల్ సాగుతున్నప్పుడు, ముఖ్యంగా పంజాబ్ జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నప్పుడు శ్రేయస్ అయ్యర్ గురించి విపరీతమైన చర్చ నడిచేది. సర్పంచ్ సాబుకు జట్టులో అవకాశం కల్పించాలని, సారథ్య బాధ్యతలు అప్పగించాలని ప్రచారం జరిగింది. దానికి తోడు కొన్ని మీడియా సంస్థలు అయ్యర్ ను జాకీలు పెట్టి మరీ లేపాయి. అదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగత ప్రదర్శన కూడా సరిగ్గా లేకపోవడంతో మేనేజ్మెంట్ ఆలోచనలో పడింది. దీంతో అయ్యర్ కు సారథ్య బాధ్యతలు అప్పచెప్పింది. అయ్యర్ నాయకత్వంలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క టీ20 విజయాన్ని కూడా నమోదు చేయలేదు. ఇప్పటికే టీమిండియా అతని కెప్టెన్స్ ఆడిన 4 మ్యాచ్ల్లో 3 ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఒక సిరీస్, అది కూడా ఐర్లాండ్ వంటి అనామక జట్టు చేతిలో క్లీన్ స్వీప్ అయింది. ఇంతకంటే దారుణం మరొకటి ఏముంటుంది? ఇంతకంటే దరిద్రం ఇంకొకటి ఏముంటుంది? టీమిండియా స్థాయికి ఐర్లాండ్ చేతిలో ఓడిపోవటం సగటు అభిమాని ఏమాత్రం జీర్ణించుకోవడం లేదు. అయ్యర్ అట్టర్ ఫ్లాప్ అవుతున్న నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ గురించి చర్చ మొదలైంది. సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగత ప్రదర్శన గొప్పగా లేకపోయినప్పటికీ జట్టును మాత్రం అతడు అద్భుతంగా నడిపించాడని సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్నారు. 2024లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ ఫార్మాట్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ పగ్గాలు అందుకున్నాడు. అతడి నాయకత్వంలో టీమిండియా ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. దక్షిణాఫ్రికా గడ్డ మీద, ఆస్ట్రేలియా గడ్డ మీద టీమిండియా సిరీస్ విజయాలు సొంతం చేసుకుంది. చివరికి 2026లో జరిగిన టీ20 వరల్డ్ కప్ కూడా టీమిండియా సాధించింది. అయితే మేనేజ్మెంట్ అతని వ్యక్తిగత ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టింది. అయితే సూర్య నాయకత్వంలో టీమిండియా ఎన్నడూ కూడా ఇటువంటి దారుణ ప్రదర్శన చేయలేదు. విదేశీ గడ్డల మీద కూడా తన సారథ్యంలో టీమిండియా అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా 52 మ్యాచ్లు ఆడితే కేవలం 8 మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయింది. 2 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. ఇక అయ్యర్ కెప్టెన్స్ లో టీమిండియా 4 మ్యాచ్లు ఆడితే 3 ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అంతేకాదు, ఈ సీజన్ లో ఐపీఎల్ లో చివరి 6 మ్యాచ్ల్లో కేవలం 1 మ్యాచ్ లో మాత్రమే పంజాబ్ జట్టును గెలిపించాడు. అక్కడి నుంచే తన కెప్టెన్సీ ఫామ్ ను కోల్పోయాడు శ్రేయస్ అయ్యర్. ఇక ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ని జట్టులోకి తీసుకోవడం కష్టమే. తన వయసు రీత్యా ప్రస్తుతం యువ ఆటగాళ్లు పోటీ పడుతున్న తరుణంలో అతను టీమిండియాలోకి తిరిగి రావడం కష్టమే. కానీ అది శ్రేయస్ అయ్యర్ కు మాత్రం శుభమన్ గిల్ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. బీసీసీఐ ఇప్పటి వరకు శ్రేయస్ అయ్యర్ కు 3 టార్గెట్లు పెట్టింది. ఒకటి ఐర్లాండ్, రెండోది ఇంగ్లాండ్, మూడోది ఏషియన్ గేమ్స్. ఈ 3 సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్స్ లో టీమిండియా సిరీస్ ను కోల్పోయినట్టయితే ఇక శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్స్ ను కూడా కోల్పోవాల్సి ఉంటుంది. అప్పుడు శుభమన్ గిల్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్ గా కొనసాగడం ఖాయంగా కనిపిస్తుంది.